పరిపూర్ణ బోధ 8వ అధ్యాయము. ఈ ఉత్తబట్ట బయలును నీవిప్పుడు ఉండజూచి నిజముగా ఎరుకన్ నీవని నేనని జగమని భావింపుము పిదపదిన్ని బాయుమానిశమున్ నిజముగా దీన్నే బాయాకానిశమున్ శ్రీవనితేశ రాజీవ సంభవ భవ దేవేంద్రాదులనింక సేవించు తలుపేల పాయుమానిశమున్. ఇక పరిపూర్ణ బోధ రెండే పద్ధతుల్లో నడుస్తుంది. ఒకటి పరిపూర్ణమైన పరబయలని దేవుడు, రెండవది జగత్తుకు మూల కారణమైనటువంటి ఎరుక. ఎరుక అనిత్యం అనేటువంటి తెలిసింది కాబట్టి దాని మీద భ్రాంతి వదులు. పరిపూర్ణమైన దేవుడు నిజమైనటువంటిదని తెలిసింది కనుక దాన్ని ఎప్పుడు మానవద్దు అని చెప్పి ఈ ఉత్తబట్ట బయలు నీవిప్పుడు ఉండజూచి ఎప్పటికీ ఉంటుందనేటువంటి భావం కింద చూసి ఇది నిజమైనటువంటిదని భావించి ఇంకా ఎరుకను నీవని నేనని జగమని భావింపు. ఎరుకనే వస్తువు ఏ రూపంలో ఉంది? నీవు నేనుగా జగముగా ఉన్నది కాబట్టి ఇట్లా భావించి దీన్ని బాయుమనిశమును ఇక అనిత్యంగా తోచింది కాబట్టి దీన్ని ఇడిచిపెట్టు. ఇక శ్రీవనితేశ రాజీవ సంభవ భవ దేవేంద్రాదులని ఇంకా సేవించు తలపేలా. వీళ్ళు నిజముగా లేనివారే అయినప్పటికి కూడా మొదటి నుంచి వాళ్ళను ఉన్నారనేటువంటి భావం చేయడం వల్ల వారి మీద సహజంగా మమకారం ఉంటుంది. కానీ గురువాక్యం అయినాక గురుబోధ అయిన తర్వాత గురుడు చూపించినటువంటిదే సత్యమైనటువంటిదని, ఇక ఈ నేను అనేటువంటి అహం పదార్థము జగత్తు అసత్యమని తెలిసి ఇక ఏ దేవతా భ్రాంతి లేకోకుండా నీవు ఈ పరిపూర్ణ బోధమును భావించు అంటాడు. లేదనకు మున్నదదిగో నే తెలిసి తిననకు దీన్ని నీవెరిగేవా కాదది నీచే తెలియను ఏదిర తన్మాత్ర సమితి ఈ బట్ట బయట దీనికి సాటిదేది ఎచ్చోట వాదేలా లేనెరుకతో దీన్ని కనిపెట్టి పోదొట్టు ఎరుక ఇంకేది పట్టదు చాలు. నైనా లేదనకు ఉన్నది అదుగో చూడు. నే తెలిసి తిననకు అది నీవు తెలియలేవు, నీచే తెలిసేది కాదు, కాదది నీచే తెలియను. ఏదిర తన్మాత్ర సమితి నీచే తెలిసేకి అవుతుంది అంటే ఏదో ఒక తన్మాత్ర ఉంటే నువ్వు తెలుసుకుంటావు. తన్మాత్రలు లేని వస్తువును నీకు తెలుసుకునేకి సాధ్యపడదు. శబ్దరూపంగా ఉంది పరిపూర్ణమంటే చెవులతో తెలుసుకోవచ్చు. స్పర్శ రూపముతో ఉంది పరిపూర్ణమంటే చర్మముతో తెలుసుకోవచ్చు. రూపాల ఆకారముగా ఉన్నది పరిపూర్ణమంటే కన్నుతో తెలుసుకోవచ్చు. షడ్రుషుల పద్ధతిలో రుచిగా ఉంది పరిపూర్ణమంటే నాలుకతో తెలుసుకోవచ్చు. గంధము వాసనగా ఉండదు పరిపూర్ణమంటే ముక్కుతో తెలుసుకోవచ్చు. ఇది నువ్వు జన్మాంతరాలు ఈ 5 ఇంద్రియాలకి విషయాల్ని తెలుసుకోగలిగినావు కానీ పరిపూర్ణమైనటువంటి వస్తువుని ఇంతవరకు తెలుసుకోలేదు. కాబట్టి నువ్వు ఇంద్రియాలతో తెలుసుకోకుండా నీవుగా తెలుసుకోవాలి. అంటే లేనెరుకతో దీన్ని కనిపెట్టు. అంటే లేనెరుక అంటే నేను నీవు అనేటువంటి భావం కింద ఏ వస్తువు అయితే నిరూపింపబడిందో ఆ వస్తువు చేతనే ఇది అంతటా ఉన్నది అని జ్ఞానము ద్వారానే తెలుసుకోవాలి. నీకు ముందర వెనకల కింద మీద సకల దేశాలలో సర్వకాలాలలో సమస్తమైన వస్తువుల యందు ఇవి ఇంద్రియాలు తెలుసుకోలేవు. ఈ భావం ఇది జ్ఞానమే తెలుసుకోగలుగుతుంది. అందువలన జ్ఞానము చేతనే ఇవి తెలుసుకోవలెను. అందుకు కనవచ్చి ఇట్టిదట్టిది అని అనరాకుండు బయలు నదే కనుగొనుమి. కనరాకపోతే శూన్యంబను ఇట్టిది ఎట్టిదనుచు పలుక వచ్చినను ఎరుక దాంట్లో పలికి జొచ్చినను వినుమా బయలును నీవేమనినా ఒప్పెదగా ఒప్పను నీ మాటను నీ చెప్పిన రీతి కనవస్తే. ఎట్లా ఇట్టిదట్టిదని పలక వచ్చినా ఎరుక దాంట్లో పలికి చొచ్చుతుంది పోతుందని చెప్పిన ఆ మాటలు నేను నమ్మను. కనవచ్చి ఇట్టిదట్టిదని అనరాదు. కనవస్తుంది కానీ ఇట్టిది లేదు, ఒక చెట్టులాగా ఉంది, ఒక పుట్టలాగా ఒక గుట్టలాగా ఉంది అని చెప్పేదానికి వీలు లేదు. అందువలన దాన్ని ఏ ఆకారంతో కూడా వర్ణించేకి వీలు లేదు. బయలు అదే కనుగొనుమి అంటే సూచన అయినటువంటి వారికి ఈ మాట చెప్తానగానే అదేననేటువంటి విషయం తెలుస్తుంది. కనుగొనుమి ఇట్టిదట్టిదనుచు
పలక వచ్చినను ఎరుక దాంట్లో పలికి జొచ్చినను, అది ఇట్టిదట్టిదని పలికేకు వచ్చిన ఎరుక పరిపూర్ణంలో లీనమైపోతుందన్న ఆ మాట నేను ఒప్పనైనా వినుమా, బయలును నువ్వేమనినా ఒప్పెద గాని ఇట్టిదట్టిదని పలకవచ్చునని కానీ దాంట్లోపలికి పోతుందని కానీ నువ్వు అన్నావంటే నేను ఒప్పను. కాబట్టి నేను చెప్పిన రీతిగానే దాన్ని గుర్తెరుగు అంటాడు. కనవచ్చు, బయలు లేదని అనవచ్చునే, ఇట్టిదట్టిది అనవచ్చునే, ఛీ అనరాదు ఎరుకకెన్నడు. కనుకనే ఈ బయలు ఎల్ల కాలముంచుంది, దీనందెరుకే కాలము లేంది. వినుమి లేనెరుకను వివరించ శూన్యమవు, అనుమానమే ఎరుక గను విశ్వమట్టిదే. కనవచ్చు బయలు లేదని అనవచ్చునే అంటే నిజముగా బయలును లేదని అనకూడదు. బయలులో కనపడిన అండపిండ బ్రహ్మాండములన్నీ ఒకసారి కనబడితే ఒకసారి కనపడవు కాబట్టి వాటిని లేవని అనవచ్చు. ఇట్టిదట్టిది అనవచ్చునే, ఇది జీవరూపంలో ఉంది, ఇట్లా ఈశ్వర రూపంలో ఉంది, ఇది ఫలానా ఆకారంలో ఉంది అని అనవచ్చునా? అట్లా అనకూడదు. ఛీ అనరాదు ఎరుకకి అన్నాడు. కనుకనే ఈ బయలు ఎల్లకాలము ఉంది, దీనందు ఎరుక ఏ కాలమైంది. వినుమి లేనెరుకను వివరించ శూన్యము. బాగా వివరించి చూస్తే లేనెరుక ఈ ఎరుకే శూన్యమవుతుంది. అనుమానమే ఎరుక. ఎప్పుడు కూడా అనుమానాల చేతనే ఎరుక తన జీవనాన్ని సాగిస్తుంది. ఎటువంటి బోధన విన్ని, ఎటువంటి ధనికుడన్నా కానీ, ఎటువంటి రాజన్నా కానీ వానికి ఈ పొద్దు తృప్తినిస్తే ఇంకొక గంటకే మళ్ళీ అనుమానమే బయలుదేరుతుంది. ఇట్లా ప్రతి ఒక్కటి అనుమాన రూపంలో వ్యవహారం చేస్తుంది. కాబట్టి ఎరుక అనుమాన రూపమే, ఈశ్వము అనుమాన రూపమే. ఇటువంటిది కాదు పరిపూర్ణము. పరిపూర్ణమనిన ఎట్టిదో ఎరిగెదనని ఎరుక బయటికి ఏగిన, ఎరుకే ఎరుకకు శూన్యం బయ్యను. ఎరుకను జన్మించినట్టు ఈ విశ్వమంతా, ఎరుక వలనే ఏమీ లేదంతా. ఎరుక ఉండంగానే ఎరుక విశ్వములు లేవు, ఎరుకకే ఇది చూడ ఎంతో వింతైతోచే. ఎందుకు అంటే పరిపూర్ణం అంటే ఎట్టిదో దాన్ని చూసుకొని వచ్చి దాంట్లో కలిసిపోదామని ప్రయాణం అవుతుందండి. ప్రయాణం అయితే పోతా ఉంటే తనకు తానే శూన్యమవుతా వస్తుంది. ఈ విచారణలో తనకు తానే లేనట్టుగా పుట్టినట్లుగా అర్థమవుతా వస్తుంది. ఇది ఎరుకను జన్మించినట్టు ఈ విశ్వమంతా, మళ్ళీ ఎరుక ఆ రకంగా అయిపోతా అంటే ఈ విశ్వం కూడా ఎట్లుంటుంది అంటే దానిలాగే శూన్యమవుతా వస్తుంది. ఎరుక వలన ఏమీ లేదు అంతా. అది ఎట్లా పోతుందో ఈ ప్రపంచం కూడా ఆ రకంగానే పోతుంది. ఎరుక ఉండంగానే ఎరుక విశ్వములు లేవు. ఇప్పుడు ఎరుక ఉండాం మనందరము, కానీ మనం విచారిస్తా అంటే మన భావనేత్రానికి ఈ విశ్వము ఇట్ట లేనిదని తెలియబడుతుంది. అంటే ఎట్లా లేదు విశ్వము అంటే ఇది ఈ రకంగా విచారిస్తే లేదు. కాబట్టి ఎరుకకే ఇది చూడ ఎంతో వింతైతోచే. అవురా, నేను ఇది సత్యముని నమ్ముకోండి కదా, విచారిస్తే ఎంత బాగా అసత్యమవుతుందని తనకు తానే అది వింతగా దోస్తాదంటది. అట్లనే గురుమూర్తి చూపకున్నను పరిపూర్ణం బెట్లు తనకు ప్రత్యక్షమగును. గురుమూర్తి చూపినేనియు పరిపూర్ణము తనకు లెస్స ప్రత్యక్షమవురా. చూస్తూనే ఎరుక పారిపోవునురా. ఎరుక పోయిన వెనుక ఎవరా ప్రత్యక్షాన్ని, ఇట్టిదట్టిదని చెరిగేవారటు మీద ప్రత్యక్షమవురా. చూస్తూనే ఎరుక పారిపోవునురా. గురుమూర్తి చూపకుండా పరిపూర్ణం బెట్లు తనకు ప్రత్యక్షమవుతుంది. ఎన్ని రకాలుగా చేసినా, వాడు జపాలు తపాలు యజ్ఞయాగాదులు చేసినా సర్వత్రా ఉండే పరిపూర్ణ దైవాన్ని దర్శించుదాము అనే బుద్ధి వాడికి రాదు. వాడు ఏదైనా భూమధ్యంలో కనబడుతుందేమో, హృదయంలో కనబడుతుందేమో అని ఇక్కడ పరిశీలిస్తాడే కానీ పరిపూర్ణాన్ని చూడలేడు. అందువలన గురుమూర్తి చూపినేని పరిపూర్ణము తనకు లెస్స ప్రత్యక్షమవురా. బాగా మళ్ళా ఎప్పుడు కూడా అదృఢమనేది లేకుండా ఎప్పుడు దృఢమయ్యేటట్లుగా ప్రత్యక్షమవుతుంది. చూస్తూనే ఎరుక పారిపోవునురా. ఇంకది ఎట్లా ఉంటుంది, చూస్తానే పారిపోతుంది. ఎట్లా వెలుగును చూసేకపోతే చీకటి ఎట్లా లేకుండా పోతుందో, దైవాన్ని చూడాలనే కోరిక ఆ దైవ దర్శనం అయిన వెంటనే లేకోకుండా పోతుంది. ఇంకా నాకు దైవ దర్శనం అయింది కదా అని చెప్పి తనకు ఆ కోరిక అంతరించిపోతుంది. గురువు తనకు లెస్స ప్రత్యక్షమవురా. చూస్తూనే ఎరుక పారిపోవునురా. ఇంకా ఎరుక పోయిన ఎరుక ఎవరా ప్రత్యక్షాన్ని ఎరిగి ఇట్టిదట్టిదని సరి ఎరిగేవారు. ఇక నేను లేననేటువంటిది తనకు తానే దృఢమైనప్పుడు ఇక దాని గురించి మాట్లాడేది కానీ దాని గురించి చెప్పేది కానీ ఇంకా ఏ వస్తువు ఉండదు. అట్లా ఆ రకంగా పారిపోతుంది. నేను
ఇప్పుడు మనం గురువుగారిని చూడాలనుకున్నాం, లేదు ఏదో ఒకటి చూడాలనుకున్నాం, అక్కడికి వెళ్ళి చూస్తానే ఇంకా కోరిక ఉంటుందా? చూడగానే ఆ కోరిక పారిపోతుంది. ఆ రకంగానే దైవ దర్శనం కోసం పరితాపం చెందేవానికి దైవం దర్శింపజేస్తానే వానికి ఇంకా ఆ కోరిక పోతుంది. అది సత్యమని దృఢమవుతుంది, ఇది అసత్యం అనేది దృఢమవుతుంది. ఇట్లా పారిపోయిన వెనుక ఇంకా ఎవరు ఆ ప్రత్యక్షాన్ని చూసి ఇట్టిదట్టిదనేవాళ్ళు? కనుక ఇది కేవలం పరిపూర్ణ దర్శనం మాటలే ఉంటాయి ఈ అధ్యాయంలో. పరమపదమనిన బయలన గురుగుహ్యమన అనంతమనిన గోప్యంబనినను పరిపూర్ణమచలమనినను తిరమనగా బట్టబయలు తెలియుమాయప్ప ఈ తెలిసిన తెలివి మానప్ప. ఎరుక నెరుగనిదన్న ఎరుక మీరినదన్న ఎరుక మరుపులు లేని పరవస్తువన బయలే తెలియుమాయప్ప ఈ తెలిసిన తెలివి మానప్ప. ఇక ఈ పరిపూర్ణానికి ఎన్ని పేర్లున్నా చెప్తున్నాడు ఆయన. పరమపదమనినా అంటే పరమపదం అంటే ఒకటి పొందదగినది కదా, అంటే దాని కొరకే ఈడు పరితాపం చేసినాడు. దాని యందు లేకుండా పోయినా కూడా అది పరమపదమే వాడికి. బయలనా అది బయలనినా, గురుగుహ్యం అంటే గొప్ప రహస్యమన్య, అనంతమనినా అంతము లేని వస్తువనినా, గోప్యం అనినా రహస్యమని అనినా, పరిపూర్ణమనినా అచలమనినా. పరిపూర్ణము అచలము రెండు జంట పదాలు. అచలం అనే దానికి అందరూ పెట్టుకోవచ్చు, కానీ పరిపూర్ణానికి అచలం అనేటువంటిది ఒక్క వస్తువుకే వర్తిస్తుంది. ఎందుకంటే పరిపూర్ణమైనటువంటి వస్తువే చలనము లేకుండా ఉంటుంది, ముళ్ళుగుచ్చేకి సందు లేకుండా ఉంటుంది. కాబట్టి అది చెలించేకి వీలుండదు. కేవలం ఉత్త అచలమే అంటే అది రాయికి వర్తిస్తుంది, కొండకు వర్తిస్తుంది, ఇంకొక దానికి వర్తిస్తుంది. పరిపూర్ణము కానీ అచలము జడముగానో వస్తురూపంగానో ఉంటుంది. పరిపూర్ణమైనటువంటి అచలము నిండుగా చలనము లేకోకుండా ఉంటుంది. కాబట్టి తిరమనగా బట్టబయలు తెలియమాయప్ప, తిరము శాశ్వతంగా ఉండేది బట్టబయలు తెలియమాయప్ప ఈ తెలిసిన తెలివి మానప్ప. ఈ తెలిసినటువంటి తెలివిని ఇంకా మానుకో. ఎరుక నెరుగనిదన్నా ఎరుక మీరినదన్నా ఎరుకను ఎరుగదు, ఎరుక కంటే అతీతముగా ఎప్పుడు ఎరుకను మీరి ఉన్నది. ఎరుక మరుపులు లేని పరవస్తువన బయలే. ఎరుక మరుపులు అనేటువంటి లక్షణాలు లేనివి. ఎరుకకు ఎరుక మరుపులుగా ఉండడం గుణం ఉంది, కానీ పరిపూర్ణమునకట్ల లేదు. కాబట్టి ఎరుక మరుపులు లేని వస్తువన్నా కూడా పరిపూర్ణమే. ఈ రకంగా తెలియనాయనా, ఇట్లా తెలిస్తే నీకు యథార్థమవుతుందని. ఇక ఇన్ని పేర్లు పెట్టినాక మొట్టమొదటి పేర్లన్నీ ఉన్నాయంటే దాన్ని తొలగదొబ్బుతూ ఉన్నాడు. బట్టబయలనుచు దీనికి మొట్టమొదలు పేరు లేదు, ముదమున ఎరుకే పుట్టి పేరు పెట్టి దీనిని పట్టుకల వాడలేక పారిపోవునురా కనరాదిందు దూరనేరదురా పుట్టి చచ్చుచు మళ్ళీ పుట్టి గిట్టుచు పుట్టు ఇట్టి తిప్పలు నందు ఎరుకే బయలును చూస్తే పారిపోవునురా. బట్టబయలని దీనికి పేరు లేదు. ఎందుకంటే బట్టబయలు పుట్టించిన తల్లిదండ్రులు లేరు, బట్టబయలుకు పేరు పెట్టుకునే అవసరం లేదు. అది యథార్థముగా ఎక్కడ చూసినా ఉన్నది అని చెప్పి నేను అంతా యథార్థంగా లేననేటువంటి భావం తెలుసుకునే ఎరుకే బట్టబయలుకు పేరు పెట్టుకుంది. ఎందుకు? దీనికి మొట్టమొదలు పేరు లేదు. ఎరుకే పుట్టి ఇదిగో నేను మూల రహస్యంగా ఉన్నాను, అది యథార్థంగా ఉందని బట్టబయలని పేరు పెట్టింది. పేరు పెట్టి ఆ తర్వాత ఆ బట్టబయలను పట్టుకొని దాంట్లో నిలబడాలని చెప్పని ప్రయత్నం చేసింది. ఆడలేక పారిపోయింది. అంటే ఏ బయలుకైతే పరిపూర్ణము, సర్వవ్యాపకము, సచ్చిదానంద రహితము, మరి జీవేశ్వర రహితము, ఆత్మానాత్మ రహితము అని ఈ రకంగా పేరు పెట్టుకున్న తర్వాత దాని యందున స్థిర నివాసం ఏర్పరచుకోవాలన్నట్లుగా దాన్ని పొందాలని ప్రయత్నం చేసింది. కానీ విచారణలో అక్కడ దానికి నిలబడేకి చోటు లేక పారిపోవునురా కనరాదు ఇందు దూరనేరదురా. పరిపూర్ణమంది దూరనేరదు. దీని యొక్క పని అట్లా పుట్టి చచ్చుచు మళ్ళీ పుట్టి గిట్టుచు పుట్టు. దీని పని ఎప్పుడు కూడా శారీరముతో ఒకసారి పుట్టి ఒకసారి సచ్చినా భావరీతిగా సంకల్పరీతిగా ప్రతి క్షణం పుడతా సస్తానే ఉంటుంది.
ఇట్టి తిప్పలు నందు ఎరుకే బయలును చూస్తే పారిపోవునురా. ఇట్లా పుట్టిగిట్టులని తిప్పలు పడేటువంటి ఈ ఎరుక ఆ బయలును చూస్తే పారిపోతుంది. కనరాదెందు దూర నేరదురా అని ఆ వస్తువుని ఇంకా నిర్ధారణ చేస్తాడు దీక్షితుల మాటలో. వినుము నేననుచు ఎరిగే తనువందున లేఖలు తానిండినదవు. కనుగొనుమది కనుగొని ఈ తనువును విడనాడు మింతే తడివేల నోయి. ఈ పనికి ఇంక గడివేల నోయి. అనుమానముంటే నీ వరయూము శివరాములను దీక్షితులు చేసే నచల గ్రంథమునంతా. అయినా దీనికి తడువేల, ఈ పనికి గడువేల చూడు చెప్తానని. వినుము నేననుచు ఎరిగే తనువు. నేననుచు ఎరిగే తనువేది? అదే మహాకారణ శరీరము, కైవల్య శరీరము. ఈ తనువు అందున లేక అంటే పరిపూర్ణ పరబయలందు లేకనే బయలు తా నిండినదవు. అది నిండుగా ఉన్నది. కనుగొనుమది అట్లా నిండి ఉన్నటువంటి పరిపూర్ణాన్ని కనుగొని ఈ తనువును అంటే నేనని గుర్తెరిగే తనువును విడనాడుము. ఇంతే. దీనికి తడువు చేయొద్దు, ఆలస్యం చేయొద్దు, ఈ పనికి గడువు పెట్టొద్దు. నేను ఈ రకంగా చెప్పినటువంటి మాటలో నీకేమైనా అనుమానం ఉంటే శివరామ దీక్షితుల వారు చేసినటువంటి బృహద్వాసిష్టం అనే అచల గ్రంథాన్ని చూడు. అక్కడ నీకు అనుమానం ఏమాత్రం లేకుండా తొలగిపోతుందని చెప్పి తన మూల పురుషుడు చేసినటువంటి దాన్ని ఒక ప్రమాణంగా నిరూపిస్తాడు కృష్ణప్రభువులు వారు. అట్లనే దేహాకారము గానిది, ఆహంభావంబు లేనిది, అఖిల జనులు దాసోహం సోహంబనినను మోహము జందనిది బయలు మొదలెరుగవలెరా. ఎరిగిన ఎరుక తుదకరుగవలెరా. కోహం కస్త్వంబాని కూతలు గూసేటి దేహీ దేహములను తెలియని ఈ బయలు మొదలెరుగవలెరా. ఇక దేహాకారము కానిది 5 దేహములుగా ఎరుక ఉండాలి. ఎరుక యొక్క పరిణామం కైవల్య శరీరము, మహాకారణ శరీరము, కారణ శరీరము, సూక్ష్మ శరీరము, స్థూల శరీరంగా ఉంది. అట్లే బ్రహ్మాండములో విరాట్టు, హిరణ్యగర్భ, అవ్యాకృత పరమాత్మలుగా ఉంది. ఇట్లా పిండ బ్రహ్మాండములలో ఇన్ని వికారాలుగా ఉండేటువంటి దీన్ని ఈ 5 ఆకారాలుగా ఉన్నటువంటి శరీరము దేహాకారము కానిది. ఈ పరిపూర్ణ వస్తువు చెప్తాను ఎన్నైనా, ఇది దేహాకారము కాదు. ఆహంభావము లేదు, నేననే భావము దీనికి లేదు. అఖిల జనులు దాసోహం సోహం బనినను. ఈ అఖిల జనులు దేవతలను పెట్టుకొని నేను నీ దాసుడను, నన్ను రక్షించని దేవతలంబడి పడిపోయేటువంటి దాసులు కాదది. సోహం నేను మీ అందరి కష్టాలు తీరుస్తా, నేను దేవుడననేది కాదు. ఆహం భావము లేనిది. సోహం అనినను మోహము జందనిది బయలు మొదలెరుగవలెరా. ఎరిగిన ఎరుక తుదకరుగవలెరా. ఇట్లా మోహము చెందనటువంటి పరిపూర్ణము నేను జీవుడనని కానీ, నేను దేవుడనని కానీ, నేను నీ దాసుడనని కానీ ఏమీ అనకుండా ఉండేటువంటి వస్తువును ముందు ఇట్లా చూడు. అట్లా మోహాలు అది చెందదు. ఆ ఎరిగిన ఎరుక తుదకరుగవలెరా. కోహం కస్త్వంబానే. నేను ఎవడు, నీవు ఎవ్వరు అని ఎప్పుడు కూతలు గూసేటి ఈ దేహీ దేహములను తెలియని ఈ బయలు మొదలెరుగవలెరా. ఈ దేహీ దేహములు ఎరుగనటువంటి ఈ బయలును మొట్టమొదట ఈ రకంగా తెలుసుకో అని చెప్పనని అంటున్నారు. ఇక సృష్టి కారణ వస్తువును నిరూపిస్తూ ఉన్నారు. ఏ వస్తువు చేతను తాను ఆవిర్భవమందు దేహమును తరువరయన్. ఆ వస్తువే దానికి విత్తై వెలయును. దాన్నే సాక్షి ద్రష్టాని కనుమి. ఎరుక ఇదే స్పష్టము వినుమి. బట్టబయలను భూమి భావించి చూడు. మీ బట్టబయలను భూమి ఆ విత్తు చెట్టున్న ధరయదే విత్తును ద్రష్టాని కనుమి. ఏ వస్తువు చేతను తాను ఆవిర్భవమందు దేహమును తరువరయన్. ఈ దేహమనే వృక్షము ఏ వస్తువు చేత పుడుతుందో ఆ వస్తువే దానికి విత్తనం. దాన్ని వేదములు, శాస్త్రములు, పురాణాలు పెద్దలందరూ సాక్షి ద్రష్ట అని చెప్పినారు. ఈ వస్తువే ఎరుకని నేను నీకు స్పష్టముగా వినజెప్తా ఉండా. ఇది స్పష్టము వినుమి. ఇక భావించి చూడి బట్టబయలను భూమి. నీవు విత్తనమైనావు, శరీరం వృక్షమైంది. ఈ శరీరం అనే వృక్షము, నేననే విత్తనము నివసించేకి భూమి ఎట్లా ఆధారంగా ఉందో
ఆ భూమికి ఈ రెంటి సంబంధం ఎట్లా లేదో ఆ రకంగానే భావించి చూడుము ఈ బట్టబయలను భూమి ఆ విత్తు చెట్టున్నది అరయదు. విత్తుండేది తెలియదు, దానికి చెట్టు ఉండేది తెలియదు. ఈ రకంగా నీ లక్షణాలకు విలక్షణంగా పరిపూర్ణాన్ని ఉండజూచి నీ తిప్పలను నువ్వు అర్థం చేసుకొని లేకుండా పోవాలి. ఇక పరిపూర్ణ స్థితిని చెప్తున్నాడు. ఎరుక స్థితిని చెప్పినాడు. శరీరం అనే వృక్షము, ఎరుక అనే విత్తనము ఎట్లా ఉందో ఇక పరిపూర్ణ ధర్మాన్ని చెప్తాడు. ఏ పరిపూర్ణము మేనికి లోపల వెలి నిండియుండు లోపము లేకన్, ఆ పరిపూర్ణమే జగతికి లోపల వెలి నుండు దానిలోనే ఉన్నవిరా, పై రెండివి లేని వెన్నకురా, ఈ పూర్ణ బోధచేపై ప్రపంచ శరీర రూపములు ఎడబాపు ఈ పట్లనే. సో నాయన, ఏ పరిపూర్ణము మేనికి లోపల వెలి నిండియుండు, ఈ శరీరానికి లోపల వెలుపల ఇట్లా నిండి ఉన్నదో ఆ పరిపూర్ణమే నీకు గనపడి అండపిండ బ్రహ్మాండాలుగా ఉన్నటువంటి ఈ జగత్తుకు లోపల వెలుపల నిండి ఉన్నది. దానిలోనే ఉన్నవిరా ఈ శరీరము, ఈ జగత్తంతా కూడా ఆ పరిపూర్ణములోనే ఉన్నవిరా. పై రెండు ఇవి లేనివి ఎన్నకురా, శరీరము జగమనేటివి ఎప్పుడు లేనివి, దీని ఎన్నకురా. ఈ పూర్ణబోధచే, ఈ పరిపూర్ణ బోధ చేత పై ప్రపంచ శరీర రూపములు ఎడబాపు, ప్రపంచ శరీరములు రెండు కూడా అశాశ్వతము లేనివని దాంట్ని ఎడబాపు, దీనిలోనే ఉన్నవిరా, పై రెండు ఇవి లేనివి ఎన్నకురా అని చెప్పని అంటాడు. ఎరుకనగా ఎరిగేటిది, మరుపనగా ఎరుక తనను మరచుట, మీరొంటెరుగనిదే బయలు, ఇవి నీ వెరిగి ఎరుకను మరుపునెప్పుడు ఎరుకచే విడరా, వీడితే పై మాట ఎరిగేదెవ్వడురా, ఎరుకే పరిపూర్ణమని చెదిరించి వదిరేవు, పరిపూర్ణమైతే చూపర బయలందున దాన్ని. ఇక ఎరుకనగా ఎరిగేటిది, ఎరుకనగా సమస్తాన్ని ఎరిగేది. మీకు వెనకల అధ్యాయంలో దాని యొక్క లక్షణాలను చెప్తా వస్తాడు. మరుపనగా ఎరుక తనను మరచుట, మరుపు అనేటువంటిది వేరే పదార్థం కాదు, తానెవరో తాను ఎట్లా ఉండాలనో అది మరిచిపోయేదే మరుపు. బొమ్మ బొరుసులాగా ఒక నాణ్యానికి ఎట్లా ఉంటుందో ఒకే వస్తువుకు, అట్లనే సమస్తమును గుర్తెరిగేటప్పుడు ఎరుక అవుతుంది, తనను తాను మర్చిపోయేటప్పుడు మరుపు అవుతుంది. అందువల్ల ఈ రెండు ఒకటే. ఎరుకనగా ఎరిగేటిది, మరుపనగా ఎరుక తనను మరచుట, ఈ రెంటిని ఎరుగనిదే బయలు, ఇవి నీవెరిగి ఎరుకను మరుపునెప్పుడు ఎరుక చేవిడరా, ఎరుక మరుపును రెండు కూడా తెలిసి విడవరా, వీడితే పై మాట ఎరిగేదెవడురా, ఇంకా తర్వాత ఎరుక నిడిసినాక ఈ పైదాన్ని ఎరిగేదెవడు. ఎరుకే పరిపూర్ణమని చెదిరించి వదిరేవు, ఈ ఎరుకే పరిపూర్ణమని వేదశాస్త్ర పురాణాలు ఎర్రిమాటలన్నీ నమ్ముకొని ఈ అనురూపమయ్యి రెప్పపాటులో లేకపోయేది పరిపూర్ణమవుతుందని భ్రాంతి పెట్టుకొని నువ్వు ఎదిరించి వదులుతావేమో, అది మంచిది కాదు. ఎరుకే పరిపూర్ణమని చెదిరించి వదిరేవు, పరిపూర్ణమైతే చూపర బయలందున దాన్ని. పరిపూర్ణమైతే పరిపూర్ణ బయలులాగానే ఉండాలి, కానీ దేహాలు ధరించుకొని సుఖదుఖాలు పడి చావు పుట్టుకలు ఏంటికి పొందుతుంది? పరిపూర్ణం ఏమన్నట్లా చేస్తుందా? నువ్వు ఆ రకంగా అయ్యేకి నీవు ఎట్లా చేసినా స్థూల శరీరానివే, ఎట్లా చేసినా భ్రాంతికుడివే, ఎట్లా చేసినా ఆకలి దప్పుల చేత బాధపడేవాడివే, ఎట్లా చెప్పినా సుఖదుఖాలతో పీడింపబడేవాడివే. నువ్వు రాజువుగా, మంత్రిగా, సన్యాసిగా, యోగిగా, భోగిగా, నీకు సహజంగా నీవు తెచ్చుకుని తిప్పలని నీకుండాయి. ఇట్లా తిప్పలు పరిపూర్ణానికి ఎప్పుడూ లేవురా అని చెప్పని చెప్తున్నాడు ఆయన. లేదన్నను కనుపడు కదా, ఎక్కడ ఉన్నాడయ్యా దేవుడు అంటే? ఎక్కడ చూసినా వాడే ఉన్నాడు. చూసినవాడు చూడని వాడు ప్రశ్నించినాడు ఎక్కడ ఉన్నాడని. ఎక్కడ లేడో నువ్వు చెప్పరా అని ఈడన్నాడు. లేని చోటు నువ్వు చూపి అని అంటే చూసిన వానికి ములుగుచ్చేకి సందు లేకుండా ఉంది. లేదన్నను కనుపడు కదా వెంటనే ఉంది కదా. నే తెలిసేదనని నా బయట నే నిలువ కదా, నేను తెలుసుకుంటానంటే నువ్వు ఆ బయట నిలబడవు కదా. దీని వెనుక కదా, దీని తర్వాత కదా నేను వచ్చిండేది. నాకేదో మూలము, నేను ఎక్కడ పుట్టినానో నాకు తెలియదు. ఇది కాదు, ఇది నన్ను పుట్టేయలేదు. నాకేదో మూలంబు ఇది కాదు, ఇక లేదు ఎచ్చోట, కనుకనే ఉళ్ళక్కి నేనన్నమాట. ఇన్ని పరిశీలించినాక నేను ఉళ్ళక్కి అని అనగలుగుతాడు. ఎట్లా పరిశీలించినాడు? లేదంటే కనబడతా ఉంది.
నే తెలిసిదేనంటే బయట నేను నిలవలేకుండా పోతాండాను. నేను నిజముగా విచారిస్తే దీని వెనుక వచ్చిన దాన్ని. నాకేదో పుట్టుక నాకు మూలము తెలియదు. ఈ ఉన్న పరిపూర్ణము నాకు పుట్టుక కాదు. ఇన్ని రకాలుగా విచారించినాను కాబట్టి నేననే మాట అబద్ధము. ఏది లేదు ఇది తప్ప నే తెలియనిది అని తా తెలుసుకుని ఎరుకే తనను వీడితే చాలు. చూడి, ఏది లేదు ఇది తప్ప నే తెలియనిది ఇదే అని తెలుసుకొని ఎరుక తనను వీడితే చాలు. గురువాక్యం చేత తనను వదిలిపెడితే చాలు ఆయన అని చెప్పని అంటాడు. ఇక సత్యమగు బట్ట బయలు అసత్యంబగు ఎరుక నెరిగి సద్గురు కృపచే సత్యము కాదని ఎరుకను సత్యముగా నమ్మియుంటే చాలు చాలన్న వానితోటి సాటెవ్వరన్న నిత్యానిత్యములానే నిర్ణయం ఎరుగాక నిత్యుడయుండేటి నిజబోధ కలిగితే చాలు చాలన్న వానితోటి సాటెవ్వరన్నా. ఇక సత్యాసత్య నిర్ణయం చేస్తాడు. సత్యమైనటువంటిది బట్టబయలైన పరిపూర్ణం, అసత్యము ఎరుక. ఈ రెంటిని ఎరిగి సద్గురు కృపచే సత్యము కాదని ఎరుకను సత్యముగా నమ్మి ఉండాలి. మళ్ళీ ఎవరి కొరకు నిజమే లేదు స్వామి, మాయ అది లేనిది లేదని అని చెప్పి ఎవరి కొరకు అసత్యంగా ఎరుకను మాట్లాడి లోపల మళ్ళా దాన్నే పెట్టుకొని మళ్ళీ విగ్రహాలను పెట్టుకొని ఏరే పటాలను పెట్టుకొని మళ్ళీ అదే కాపాడుతుందని ఈ రకంగా చేసుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇక్కడ ప్రమాణం చేపిస్తా అన్నాడు, సత్యముగా నమ్మాలి. సత్యముగా నమ్మి ఉంటే చాలు చాలన్నా వానితోటి సాటెవ్వరన్నా. ఇక నిత్యానిత్యములనే నిర్ణయం ఎరుగక ఇది నిత్యము ఇది అనిత్యమని నిర్ణయం కూడా చేయకుండా ఎప్పుడూ నిత్యముగా పరిపూర్ణం ఎట్లుంటుందో ఆ రకంగా ఏ కదిలిక లేకోకుండా భావచలనము లేకోకుండా ఉండేటువంటి వాడు కావాలి. అది ఈ పరిపూర్ణ బోధ తెలుసుకున్నందుకు పద్ధతి. ఇక పరిపూర్ణములో దోచిన ఎరుకే కళ, లేని ఎరుక నెరిగి మృషని ఈ మరుగు ఎరుకకి ఎరుక తెలిపిన ఎరుగుటమే మేల్క సుమ్మి ఇది ఆ మారకుమి సద్గురువాజ్ఞకెదిరి మీరకుమి. ఎరుక ఈ రీతిగా ఎగిరిపోయిన వెనుక పరిపూర్ణమొకటుండు పలుకరాదెట్లందు. పరిపూర్ణములో దోచిన ఎరుకే కళ. ఇప్పుడు ఏమని నమ్ముకోవాలి మనము? పరిపూర్ణములో తోచిన సమస్తమును గుర్తెరుగుతాండే ఎరుకైన నేనే కళ. ఎరుక నెరిగి మృషని నేను అబద్ధమని ఎరిగి ఈ మరుగు ఎరుకకెరుక తెలిపిన ఈ మరుగు తెలిసిన గురుడు తెలుసుకునేటువంటి శిష్యునికి ఎరిగేటట్లు తెలిపిన ఎరుగుటమే మేల్క సుమ్మి. అట్లా ఎరుకుటమే మేల్కనైనా ఇది ఆమారకము, ఇది అశ్రద్ధ చేయొద్దు. సద్గురువాజ్ఞకు ఎదిరి మీరకుమి. ఎరుక ఈ రీతిగా ఎగిరిపోయిన వెనుక పరిపూర్ణమొకటుండు పలుకరాద ఎట్లందు. ఈ రకమైనటువంటి పూర్ణభావాన్ని స్థితిగా పొందము అని చెప్పని అంటున్నాడు. తిప్పలగు రాకపోకల నెప్పుడు తానెరుగనట్టి ఈ బయలందున్ తప్పక తనకై తానే తప్పునగన వచ్చి ఎరుక తాకానరాదు. బయలున్నది తనకెరుక లేదు. ఎప్పుడు బయలున్నదెరిగితా లేనట్టి చొప్పు సద్గురు బోధ చొప్పున తెలిసితే తాగానరాదు. తిప్పలగు రాకపోకలు ఎప్పుడు తానెరుగనట్టి ఈ బయలందున్. రాకపోకలని తిప్పలు ఎన్నడూ ఎరగనటువంటిది ఈ బయలు. ఈ బయలందున తప్పక తనకై తానే తప్పున గన వచ్చి ఎరుక తాగానరాదు. ఎవరు పిలవనిది అవాంతర దొరతనంగా నాకై నేనే వచ్చి మరి చూస్తూ ఉండగానే మరి తాగానరాదు. బయలున్నది తనకు ఎరుక లేదు. ఇంతకాలము బయలున్నది తనకు ఎరుక లేదు. ఎప్పుడు బయలున్నది ఎరిగితా లేనట్టి ఎప్పుడు కూడా ఈ పరిపూర్ణమే ఉన్నది నా రాకపోకలకు అతీతముగా అని తా లేనట్టి చొప్పు సద్గురు బోధ చొప్పున తెలిస్తే ఆ బయలు ఉండడం తాను లేననేటువంటి విషయాన్ని సద్గురు బోధ ద్వారా తెలిస్తే ఇక తా కానరాదు. ఇంకా బయలున్నది తనకెరుక లేదు అని చెప్పు. అన్నము శుక్లంబగు రసమున్నతిగా రక్తమగును ఒకచో రెండును పన్నుగా గలసిన మేనని ఎన్నబడును. ఎరుక గలిగి ఇదే మాయ సుమ్మి మూలము లేనిదిదే నీవు నమ్మియున్నావు. పరిపూర్ణమున్నది గని లేనిదెన్నాడు లేదాని ఎరిగితే చాలు గుర్తిదే మాయ సుమ్మి. అన్నము శుక్లమైతాంది అంటే పురుషుల్లో వీర్యమైతాంది, రసము రక్తమైతాంది, స్త్రీలో శోణితమైతాంది. ఈ రెండు పన్నుగా గలిసిన ఈ మేనై పుడతా ఉంది. నిజంగా మాయ అంటే ఇదేరా?
ఇంతకంటే మాయ సృష్టిలో లేనే లేదు. ఈ ఈ రకంగా చిన్న అన్నరసము జలరసము కలిగి ఇంత శరీరం పుట్టి ఈ వ్యవహారం చేసిపోతూ ఉంది. ఇదే మాయ గుర్తు, ఇదే మాయ సుమ్మి. మూలము లేనిది ఇదే నీవు నమ్మి ఉన్నావు. ఇది పుట్టనేది, నిలబడనేది, ఎప్పుడు ఏ రెప్పపాటులో పోతుందో కూడా తెలియనేది. దీన్ని నీవు నమ్మి ఉన్నావు. పరిపూర్ణమున్నది, ఇట్లా దీన్ని నమ్మకుండా పరిపూర్ణమున్నది కానీ లేనిది ఎన్నడూ లేదా అని ఎరిగితే చాలు. ఇక లేనిది ఎప్పటికీ లేని ఎరిగితే నీవు రహితమవుతావు నాయన, జన్మరహితమవుతుంది అని చెప్పనే అంటున్నాడు. ఇక అన్నీ కూడా తత్వాలతో నిండి ఉన్నది కానీ ఇది ఒక వస్తురూపం కాదని 2 కందార్థాల్లో చెప్తున్నాడు ఆయన. కనకమన భూషణంబులు ఇనుమన శస్త్రాధికంబులు ఇత్తడి ఎనినను కనుగొన పాత్రలు గనపడు తనువన నవయవములన్నీ తగదొంతి ఎనిన కుండలు భూత తతి జగత్తనిన వినుమట్ల ఎరుకన్న వివరించ తత్వాలు మనసందు గట్టిగా మరువకు ఈ మాట. కనకమన భూషణంబులు, బంగారంటే ఎట్లుండాయి? ఆభరణాల రూపములో ఉంది. ఇనుమంటే ఎట్లుంది? అస్త్రశస్త్రాల రూపములో ఉంది. ఇత్తడంటే ఎట్లా ఉంది? పాత్రల రూపములో ఉంది. కనుగొన పాత్రలు గనపడు తనువన అవయవములు, తనువంటే ఎట్లుంది? 96 తత్వాలతో నిబిడీకృతమై ఉంది. తనువన అవయవములు. తగదొంతి అని నా కుండలు, మనం దొంతి కుండలు అంటాం. దొంతి అనేది ఆడుంది, అన్ని తీసే కుండలే. భూత తతి జగత్తనిన, జగత్ అంటే ఏముంది? పంచభూతాల మిశ్రమమే, ఇంకా వేరే కాదు. అందువలన తత్వ తతి ఎరుకంచనినా వినుమట్ల ఎరుకన్న వివరించ తత్వాలు మనసందు గట్టిగా మరువకు ఈ మాట. ఇక ఏ వస్తువుకి ఆ వస్తువు తీసేస్తే అది ఆ వస్తువు పేరు ఉండదు. ఇద్దరు కూర్చున్నారు ఒక చోట జ్ఞానులు. బండి వస్తుంది, ఎద్దల బండి. అరే బండి వస్తుంది అని చెప్పి అన్నాడు. నాకు బండి కానరా లేదురా అన్నాడు వీడు. అదేమిరా అన్నీ ఇంత బాగా వస్తుంటే కానరా లేదంట. అయితే చూడమని చెప్పని వాటికి వచ్చిన తర్వాత ఎద్దులు పక్కన కట్టేసినాడు, కాడిమాని తీసి పక్కకి వేసినాడు, చక్రాలు తీసి పక్కకు పెట్టినాడు, నగలు ఆ పక్క వేసినాడు. బండి ఆడుందో చూపిరన్నాడు. అంటే బండి అనేటువంటిది అన్ని కలయికకే పేరుంది కానీ బండి అనే వస్తువు లేదు. ఏ వస్తువుకి ఆ వస్తువు విడదీస్తే ఎట్లా బండి లేదు, ఈ తనువు లోపల ఇది ఆకాశతత్వం, ఇది వాయుతత్వం, ఇది అగ్నితత్వం, ఇది జలతత్వం, ఇది భూతత్వం, ఇవి త్రిగుణాలు, ఇవి అష్టమదాలు, ఇవి అరిషడ్ వర్గాలని ఏ వస్తువుకి ఆ వస్తువు తీసేస్తే ఇంకా తనువు అనే పదార్థం ఎక్కడి నుండి వస్తుంది? కాబట్టి కలిపితే ఇవన్నీ అయినా కానీ నిజముగా లేదు. అట్లే తత్వతతి ఎరుకంచనినా, ఎరుకని పేరన్నా ఇవన్నీ కలిసే ఉంది కానీ ఊరికే లేదని చెప్పని అంటాడు. అట్లనే పొరలు అరటి దుంపయనినను, తరువులు వనమనిన, రవలు దారుని ఎనినను, గిరి ఎనిన రాళ్ళు, బట్టలు ధర ముల్లి అనిన, తత్వతతి ఎరుకంచనిన, లేనిదే ఎరుక స్థితి లెస్సకనిన, ఎరుక చేసిన విశ్వం ఎరుక వంటిదే, బయలు ఎరుక గుర్తెరిగి తానేగితే సరి. ఇంకా దీనికి ఒక నిర్ధారణ చేస్తున్నా. అవి కాకుండా పొరలు అరటి దుంప అనిన, అరటి దుంప అంటే ఏ పొరకు ఆ పొర తీసేస్తే దుంప అనేదే లేదు, అన్నీ కలిస్తే దుంప అయింది. తరువులు వనమనిన, ఒక 100-200 మాండ్లు ఒక చోట ఉంటే అది వనం అంటారు కానీ ఏ చెట్టుకు ఆ చెట్టు విడదీస్తే వనం అనే పేరు లేదు. రవలు దారుని అనినను, భూమి అంటే అన్ని ఇసుకరాలు సన్న సన్న రాళ్ళే కానీ నిజముగా భూమి అనే పదార్థం లేదు. గిరి అనిన రాళ్ళు, కొండలంటే అర్థమేమి? ఉత్త రాళ్ళు గుట్టలే. బట్టలు ధర ముల్లి అనిన, మనం బట్టల మూట అంటాము. మూట అనే పేరు ఎట్లొచ్చింది అంటే బట్టలన్నీ కలిపి కడితే వచ్చింది. అట్లనే తతి ఎరుకంచనినా, నాయన ఎరుకంటే ఇట్లా తత్వాలేరా, లేనిదే ఎరుక స్థితి లెస్సకనినా, ఏ వస్తువుకి ఆ వస్తువు తీసేస్తే ఎట్లా అవన్నీ లేవో, ఏ మానుకు ఆ మాను తీసేస్తే వనము లేదు, ఏ బట్టకు ఆ బట్ట తీసేస్తే మూట లేదు, ఏ రాతికి ఆ రాయి పీకేస్తే కొండ లేనట్లుగా ఈ రకంగా దీని యొక్క తత్వాలే తప్ప వేరే లేదని చెప్పి తెలుసుకో. అందువలన దీని యొక్క లేనిదే ఎరుక స్థితి లెస్సకనిన, బాగా విచారిస్తే లేనిదే.
ఎరుక చేసిన విశ్వము ఎరుక వంటిదే. ఎరుక చేసిన విశ్వము ఆ ఎరుక ఎట్లయితే లేనిదిగా తోచిందో, లేనిదానిగా అర్థమైందో, దాని నుంచి పుట్టినటువంటి జగత్తు కూడా లేనిదే. ఈ రకంగా ఎరుక గుర్తిరిగి తాను ఏగితే సరి, ఈ రకంగా గుర్తిరిగి తాను పోతే సాలనైనా అని చెప్పని అంటాడు. ఇక బాగా చూపిస్తాడు. పెనుమాయను చూడుము ఇదే. బాగా శిష్యుని శరీరాన్ని బట్టి, ఒరే బాబు పెనుమాయను చూడుము ఇదే. పెనుమాయ అంటే పెద్ద మాయ అని. ఇంకా ప్రపంచంలో ఉన్న మాయలన్నిటికీ ఇదే మూలమాయ. ఆ మాయలన్నీ చూసి వినోదించేది, విషాదపడేది ఈ మాయే. అందుకు పెనుమాయను చూడుము ఇదే. జనకుని జఠరంబు వలన జననీ గర్భంబున జొచ్చి మారు రూపున జనియించును. అవయవములు జనితమై భువిని విను కను తిను మూర్ఖును వచ్చును చని. దినదినం అభివృద్ధ్యవు దీనిచే బయలును గని యా మాయల మల్లి కథమాయించుము. ఈ రకంగా ఆయన పెనుమాయను చూడు ఇదే. ఇది జనకుని గర్భంలో నుండి జననీ గర్భంలోకి మారు పరకాయ ప్రవేశం చేసింది. అక్కడ పరకాయ ప్రవేశం చేసిన తర్వాత మారు రూపం ధరించింది. కనుక్కోకుండా మారు రూపం ధరించి జనించింది, పుట్టింది. ఎట్లా? అవయవములన్నీ అంటబెట్టుకొని వచ్చింది. ఇంకా వింటాది, తింటాది, కంటాది, మూర్ఖుంటుంది, చూస్తుంది, లేకుండా పోతుంది. ఈ రకంగా ఉంటుంది. ఈ రకంగా దినదినం అభివృద్ధి దీనిచే బయలును గని యా మాయల మళ్ళీ కథ మాయించు. ఈ మాయల యొక్క ఈ మల్లిని కథను జయించమని, దీన్ని వదిలిపెట్టమని చెప్పని చెప్తున్నాడు. ఇక ఇంకా దగ్గరగా చెప్తాడు. పెట్టియ లోపలి గారడి చెట్టుపైన గాన వచ్చి చెట్టున జూడన్ గట్టుపై దోచునిది కనకట్టు సుమి దీని వలెన గనిపించు నెరుక అంతలో ఎచ్చట గనిపించదెరుక. దిట్టమౌ బోధ చేబట్టి ఎరుకను తిరిగి పుట్టకుండగా దాని పుట్టి ముంచుము. లేందే కనిపించు ఎరుక. నాయన పెట్టియ లోపలి గారడి, మనము గారడి విద్య చూస్తాం. ఎప్పుడైనా పెట్టె లోపల ఉంటాడు, చూస్తుండగానే చెట్టుపై కనపడతాడు, మళ్ళా అట్లా చూస్తానగానే గట్టుపైన కనపడతాడు. ఈ రకంగా తోచేటువంటి కనకట్టురా ఇది, ఈ రకంగా కనబడుతుంది అంటున్నాడు. అట్లనే ఈ గారడివాడు ఎట్లున్నాడంటే, పెట్టియ లోపల తండ్రి పెట్టెలో నుండి తల్లి పెట్టెలోకి పోతాడు. ఆ తల్లి పెట్టెలో నుండి విశ్వమనే చెట్టు మీదకి వస్తాడు. ఈ విశ్వమనే చెట్టు మీద ఇటు చూస్తూ ఉండగానే బొందలగడ్డ అనే గట్టు మీదకి పోతాడు. అంటే ఇది ఈ రకంగా అంత కంటికి కనపడే కనికట్టే ఇది. కనికట్టు అనేటువంటి యొక్క పద్ధతి దీనికి ఉందిరానైనా. అంతలో ఎచ్చటే కనిపించదు ఎరుక. కాబట్టి దిట్టమౌ బోధ చేయబట్టి, ఈ దిట్టమైన పరిపూర్ణ బోధను చేయబట్టి ఎరుకని తిరిగి పుట్టకుండా దాన్ని పుట్టి ముంచు. దాని యొక్క స్టీమర్ను సముద్రంలో ముంచేయి, ఇంకా పారాడే పద్ధతి లేకోకుండా. లేందే కనిపించు నెరుక అని చెప్పి అంటాడు. ఇక నేననని బ్రహ్మలోపల లేనిది సంభవము నుండి లీల తనకుదా మేను జగములై వెలసను. నేనది మృగజలము రీతి నిజముగాదనుచు లోకులనేటి గజిబిజి వినుచు మానసమున వారి మాటకు ఆమోదించి దానికి బోధకు తగునంచు వినజేస్తి నిజముగాదనుచు. నాయన నేననని బ్రహ్మ లోపల ఈ పరిపూర్ణమైన పరబ్రహ్మము నేనని ఎప్పుడు అనదు. అట్లా బ్రహ్మలోపల లేనిదే సంభవమునుంది, లేకుండానే సంభవించేది లీల తనకు తా మేను జగములై వెలసను. ఈ సంభవమైనటువంటి ఎరుక లీలాకారంగా జగత్తుగాను మేను శరీరముగాను వెలిసింది. నేనది మృగజలము రీతి నిజముగాదనుచు. అట్లా తోచినటువంటి దీన్ని మృగజలమురా, ఎండమావుల నీళ్ళని నిజముగాదనుచు చెప్పినాను. లోకులనేటి గజిబిజి విన్నాను. లోకులు అనేకమన్నారు. ఒక్కొక్క మహానుభావుడు ఒక్కొక్క రకమైన పూనిక పూని ఒక్కొక్క రకమైన నిర్ణయాలు చేసినాడు. ఈ మానసమున వాళ్ళవన్నీ విన్నాను. వాళ్ళకు సరైన బోధ ఇదేనని నేను వారి మాటకు ఆమోదించి దానికి బోధకు తగునంచు వినజేస్తే వాళ్ళకి ఈ బోధే సరైనటువంటిది అని చెప్పి నేను వినజేసినాను నాయన అని చెప్పని అన్నాడు. కలనెడబాసిన మనుజులు కలలోపలి పనులు చేయ కలవారన నా కలవారుగారు వారలవలే ఎరుకను గురుని చేత వదలెరుకలోన గలపని చేయ వలదెరుకలోన కలవారంచని నోట పలుకూట మరయాక పలికిన వారికి తొలగదు పాపము వదలెరుకలోన గలపని చేయ వలదెరుకలోన.
కలనెడబాసిన మనుజులు కలలోపలి పనులు చేయ కలవారను. ఇప్పుడు మనం గురూపదేశం తీసుకున్నాము, పరిపూర్ణ దర్శనం చేసినాం, లేనెరుకనని వదిలినాం. కానీ బ్రతుకు తెరుగు జీవనాధారానికి ఎక్కడ చేయాల పనులు? ఈ కళలోనే చేయాలనా? ఈయనకి ఇంకొక లోకం, ఇంకొక ఫ్యాక్టరీలు ఏమన్నా ఉన్నాయా? అన్నీ ఆడే చేయాలి. వాడు కలలోపలి వాడేరా మనతో పాటే పనులు చేసి బతుకుతానాడని వీళ్ళు పలుకుతారు లోకులు. అంటే కలవారంటే వాళ్ళు వాళ్ళ వల్లే కలవారు కాదు కదా. గురుడి చేత ఎరుకను వదిలి చేస్తున్నారు పని. చేయవలసి కదా. చేసి వాళ్ళు కలవారంచని నోట పలుకుట అరయక పలికిన, తెలియక పలికినటువంటి వారికి నరకము తప్పదయ్యా. అది ఆ యొక్క వారికే తెలుసు దాని సంగతి అని చెప్పని, కలనెడబాసిన వానికి కలలోపలి పనులు చేసినప్పటికి కూడా ఆ కళకు అంటకుండా ఉండే స్థితి వాళ్ళకు మాత్రమే తెలుసు, కానీ ఇంకొకరికి తెలియదని చెప్పి, అట్లా ఎవరైనా తెలియకుండా ఇల్లు భ్రాంతికులే, ఇల్లు కల్లవారేనని పలికితే వానికి పాపం తప్పదు. వాడు తప్పకుండా ఆ దూషణకు వాడు గురి అయిపోతాడు అంటాడు. ఇక గుఢమే మధురము, మధురమే గుడము. ఈ గుడమధురములలో గొనకొని తొలతన్ పొడమినదే తన సరిగా, పొడమిందొకటేగ రెండు పోయినట్టే కదరా, తను వెరుకాలిట్లయినట్లే కదరా. పొడజూచి బయలు నిప్పుడే మేనెరుకల జోలి విడరా పెడచెవు బెట్టక. అంటే విడరా లేనివే రెండు పెట్టకను. నువ్వు అజాగ్రత్తగా వినొద్దు, పెడచెవు పెట్టి వినొద్దు. గుడమే మధురము, బెల్లమే తీపు, తీపే బెల్లము. ఈ గుడమధురములలో ఒకటి పోయిందంటే రెండు పోతాయి. తీపి పోయి బెల్లం ఉండదు, బెల్లం పోయి తీపి ఉండదు. బొడమిన తన సరిగా, బొడమింద ఒకటేగ రెండు పోతాయి. ఒకటి పోతే రెండు పోతాయి. పోయినట్టే కదరా. తనువు ఎరుకలిట్లయినట్లే కదరా. తనువు ఎరుక రెండు కూడా గుడమధురములు ఎట్లున్నాయో ఆ రకంగానే ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా లేనట్టే కదరా. పొడజూచి బయలును ఇప్పుడే మేనెరుకల జోలి విడరా లేనివే, ఇవి లేనివేనని చెప్పి నువ్వు శరీరాన్ని మాత్రం వదిలి నేను శాశ్వతంగా అంటే నేను బ్రహ్మనని అంటావేమో. ఇట్లా పరిపూర్ణ బయలే శాశ్వతమని తెలిసి ఈ రెంటిని ఇట్లా వదులు అని చెప్తూ ఇక ఉపసంహారం చేస్తూ ఉన్నాడు పరిపూర్ణ బోధను. ఇది ఉన్నది, ఇది ఉన్నది, ఇది ఉన్నది అనుచు బయలు నెరిగి ఎరుకచే, ఇది లేనిది, ఇది లేనిది, ఇది లేనిది అనుచు ఎరుక నెరిగితే సరిరా. ఆ పై నుండేది ఎట్లందు వినరా. ఉదయాస్తమానములుడుగక ఇది నీ నెమ్మదిలో నమ్ము, నా మాట నిశ్చయము, ఇట్లు ఎరిగితే సరిరా. నాయనా, ఇది ఉన్నది, ఇది ఉన్నది, ఇది ఉన్నదని ముమ్మాటికి బయలును ఎరుగో. ఎరుక చేయ ఇది లేనిది, ఇది లేనిది, ఇది లేనిది అనుచు ఎరుకని ఎరిగితే సరిరా. ముమ్మాటికి అది ఉందని నమ్ము, ముమ్మాటికి ఇది లేదని నమ్ము. ఆ పై నుండేది ఎట్లందు వినరా. ఇంకా నాయన ఎక్కువ మాటలతో ఏం పని. ఉదయాస్తమానములు ఇది ఉడగొద్దు. రాత్రింబవులు ఏమారకుండా ఈ సత్యం, ఈ ధర్మములోనే ఉండు. ఇట్లా ఎరిగితే సరి నాయనా, ఆ పై నుండేది ఎట్లందు వినరా అని చెప్పి పరిపూర్ణ బోధ అనేటువంటి అధ్యాయాన్ని ఆయన పరిసమాప్తి చేస్తున్నారు. ఇది శ్రీమద్భాగవత కృష్ణ విరచిత ద్వైతాద్వైత రహిత పరమతత్వే పరిపూర్ణ బోధోనామ అష్టమోధ్యాయ.